సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. ఆనందం, ఓహోయ్ ఆనందం, వీరు నా వద్ద విద్య నేర్చుకోవడానికి వచ్చారు. వీరు ఉండడానికి తగిన ఏర్పాట్లు చూడు. నేను అలా బయటకు వెళ్ళేసి వస్తాను. ఈ టెక్నికల్ ప్రాబ్లం, ఈ మైక్ సిస్టమ్ ది కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి మళ్ళీ స్కిట్ స్టార్ట్ అవుతుంది గురుగారు. సరస్వతి కటాక్ష సిద్ధిరస్తు. ఆనందం, ఓహోయ్ ఆనందం, వీరు నా వద్ద విద్య నేర్చుకోవడానికి వచ్చారు. వీరికి కావాల్సిన ఏర్పాట్లు చూడు. నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను. అలాగేనండి. నీ సంగీత పాట మొదలు పెట్టరా. చక్కగా కంఠం తిప్పి పాడరా. సంగీతం నేర్చుకునే వారికి గాత్రశుద్ధి కావాలరా, గాత్రశుద్ధి. ఎక్కడికి వెళ్తున్నావురా? ఒరే ఒరే ఆగరా. ఎక్కడికి? ఎక్కడికి వెళ్తున్నావురా? అరే ఆపరా, నీ సంగీతం పెంకులు ఎగిరిపోయేలా ఉన్నాయి. అరే గణపతి, చెప్పండి గురుగారు. నీ వ్యాకరణం ఎంతవరకు వచ్చిందిరా? వచ్చిందండి గురుగారు. డూమూలు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తి లేనట్రా? కాదండి గురుగారు, ఇంకా చాలా వచ్చేసాయండి. ఏది చెప్పు. అనుస్వరానికి పరమైనప్పుడు కచట తపలు పచ్చడి బద్దలగును. ఓరి నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు భోజనం ధ్యాసేనట్రా. సరే, అనుస్వరానికి పరమైనప్పుడు కచట తపలు గజడ దబలగును. ఏది చెప్పు. అన్నరసానికి పరమైనప్పుడు కచట తపలు గజడ దబలగును. నీ కర్మ. అరే నంది, అరే నిన్నేరా. గురువుగారు, సరే, నిన్న చెప్పిన శ్లోకం వచ్చిందా? మొన్ననే వచ్చిందండి. దాని అర్థం కూడా బాగా తెలిసిందండి. ఏది చెప్పు. దీపానంతరం రాజే తన్ని సింహ ప్రదక్షిణం. దీని అర్థమనగా దీపం వెలిగించిన అనంతరం రాజే సింహ తన్ని ప్రదక్షిణం చేస్తాడు. ఓరి నీ అర్థం తగలేయా. సరే, నేను చెప్పినట్టు చెప్పాడు. దిలీపానంతరం రాజ్యే. దిలీపానంతరం రాజే. అలా ఏడుస్తావేంట్రా చవట. అలా ఏడుస్తావేంట్రా చవట. నోర్మి. నాన్నగారు, ఈరోజు అమ్మ ఏం కూర వండమంటారో అడిగి రమ్మంది. ఏదో తగలేమనుకో. ఏదో ఒకటి తగలేమనుకో. నీ చదువు చెట్టుబండులు కాను, ఆపరా. సరే, నేను అలా రాజప్రాసాదానికి వెళ్ళొస్తాను. వద్దురా, మీరు ఇక్కడే కూర్చొని పాత పాఠాలన్నింటినీ చదువుతూ ఉండండి. ఇప్పుడే వస్తాను.
ఏడ్చన్నా చెప్పండి, చెప్పైనా ఏడవండి. ఒరే నంది, కనీసం నువ్వన్నా చెప్పరా ఏం జరిగిందో. చెప్పరా. ఏటికి స్నానానికి వెళ్ళామండి. స్నానం ముగించుకుని వచ్చేసరికి ఒకటి తక్కువయ్యాడండి. వాడు ఏట్లో కట్టుకుపోయాడండి గురువుగారు. అందరూ ఉన్నారు కదా. లేదండి గురువుగారు, ఇటు చూడండి. 1 2 3 4 5 6. అరే సుంఠాగ్రేశ్వరా, ముందు నిన్ను నువ్వు లెక్క పెట్టుకొని తర్వాత మిగిలిన వాళ్ళని లెక్క పెట్టు. ఆదరమని నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8. ఆదరా నేను లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7. సరిపోయారండి. చేసి నిర్వాహకం చాలు గాని వచ్చి చేతులు కాళ్ళు కడుక్కొని భోజనానికి పదండి. గురువుగారు విశ్రమిస్తారట. ఒరే గణపతి, నువ్వు వెళ్ళి విసురుకాడు తీసుకురారా. విశ్రమించండి గురువుగారు, మీకోసం పట్టు కూడా తీసుకొని వచ్చాను. మీ కాళ్ళు చేతులు కూడా బాగా పడతామండి. అన్యాయంగా నా కాలు కాజేస్తావరా? ఉండు, నీ కాలు పని చెప్తాను. నీ కాలు ఇనుమురా, నా కాలు బంగారం. నీ కాలే ఇనుమురా, నా కాలు బంగారం. నా కాలునే కొడతావరా? ఉండు, నీ కాలు పని చెప్తాను. అబ్బా, నా కాలునే కొడతావరా? నీ పని చెప్తాను. ఒరే పని నంది, ఆపండిరా, గురువు గారికి కోపం వస్తుంది. నా కాలుని కొడతావురా? ఉండు, నీ కాలు పని చెప్తాను. నా కాలునే కొడతావురా? ఉండు, నీ పని చెప్తాను. అమ్మా, మీరు లేస్తే వాళ్ళు కోపడతారు. పరమేశ్వరా, వాళ్ళని ఆపండ్రా. అన్యాయంగా నా కాలుని కట్టెతో కొడతావురా? ఉండు, నీ కాలు పని చెప్తాను. ఉండురా, నీ కాలు పని చెప్తాను. ఆనందం, ఓహోయ్ ఆనందం, పరమేశ్వరా ఆగండి, ఆపండ్రా వాళ్ళని, నా కాళ్ళు తీసేస్తారు. చూడరా, నీ కాలు ములక్కాడ నరికినట్టు నరికేస్తాను. నీ కాల్ని పచ్చడి చేస్తానురా. గురువు గారిని అలా చంపేస్తారేంట్రా? అవతలికి పోండి. మీరు లేవండి. నువ్వు రావడం ఒక్క గడియ ఆలస్యం అంటే ఈ బుద్ధిహీనులు నా ప్రాణాలు తీసేసేవారు. అయినా మీ చాదస్తం కాకపోతే ఆ చెమటలకి చదువు వస్తుందా? పోనీలే. అమ్మమ్మో, పాము. చూసావా, వీళ్ళు కొడితే కొట్టారు కానీ నా ప్రాణాల్ని కాపాడారు. అవునండి, మొన్నటికి మొన్న ద్వారబంధం ఊడపీకారు. బంగారు బాతు బయటపడింది. అదే నాకు అర్థం కావట్లేదు. వీరు చేసేవన్నీ తెలివి తక్కువ పనులైనా జరిగేది మాత్రం లోకోపకారం. అవునండి, నిజమే. మావయ్య, ఇగో మంచినీళ్ళు. ఏమే గిరిజ, బాగున్నావటే? బాగున్నాను మావయ్య. మన గిరిజకు మంచి సంబంధం చూసి వస్తున్నాన్నమా. పోండి మావయ్య, మీరు బావగారు లేరా? ఆయన లేరన్నయ్య, బయటికి వెళ్ళారు. ఈ మంచి మాట ఏదో నీ మొక్కని చెప్పు వెళ్ళు కానీ.
లెంపకాయ లెంపకాయ డిప్పకాయ డిప్పకాయ ఇది మొట్టికాయ ఇది మొట్టికాయ ఇది జల్లకాయ ఇది జల్లకాయ ఇది కొత్తెం ఇది కొత్తెం. ఒరే గణపతి పని మణి రండిరా. ఇలా చాలా బాగా చెప్తున్నారా పాఠం. అవునురా, గురువుగారు ఎప్పుడు మనకి పాఠం చెప్పలేదు. చాలా బాగుంది. మన తీరు కూడా కానియండి. చెప్పనా? చెప్పండి, మీరు కానియండి. చెప్పండి. ఇది లెంపకాయ లెంపకాయ ఇది డిప్పకాయ డిప్పకాయ ఇది జల్లకాయ జల్లకాయ ఇది మొట్టికాయ మొట్టికాయ ఇది కొత్తెం ఇది కొత్తెం. ఇది మీరు చెప్పండి. ఇది లెంపకాయ ఇది జల్లకాయ ఇది కొత్తెం ఇది మొట్టికాయ ఇది కొత్తెం ఇది జల్లకాయ ఇది మొట్టికాయ. ఏం చేస్తున్నారా? ఆపండి. మన ఇంటికి ఒక పెద్ద మనిషి వస్తే ఇలాగట్రా ప్రవర్తించేది. వారికి మీరు మర్యాద చేయాలి. అలాగేనండి. నేను కాళ్ళు సేవలు వద్దు, ఏమి వద్దు బావగారు, నేను వస్తా. సరే, నేను అలా బయటికి వెళ్ళేసి వస్తాను.